భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు రానున్నారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో 3 ఆస్ట్రోనాట్స్ రేపు భూమి మీద కాలు మోపనున్నారు. ఇవాళ వీరి స్పేస్ క్రాఫ్ట్ అన్డాకింగ్ కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐఎస్ఎస్ కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ ఆస్ట్రోనాట్ గా చరిత్ర సృష్టించిన శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఆక్సియం మిషన్ 4 ముగింపు దశకు చేరుకోవడంతో ఐఎస్ఎస్ లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్ష యాత్ర పూర్తి కావడంతో 4 వ్యోమగాములు భారత కాలమాన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2:25 ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంటారు. ప్రీ ఫ్లైట్ తనిఖీలు నిర్వహిస్తారు. అన్డాకింగ్ తర్వాత భూమి మీదకు పయనమవుతారు. వీరి స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు పసిఫిక్ సముద్ర తీరంలో భూమిపై దిగనున్నారు. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి చేరుకునే శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం పలకటానికి ఆయన కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా గత నెల 25న వీరు స్పేస్లోకి వెళ్లారు. ఐఎస్ఎస్లో వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా పలు కీలక ప్రయోగాలు చేశారు. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం, అలాగే మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపై శుభాంశు శుక్లా అధ్యయనం చేశారు. శుభాంశు ఆక్సియం మిషన్ పైలట్గా ఉన్నారు. Outreach activities and also look back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts.